నగలు తాకట్టు పెట్టాలి. కుదో షాప్కి తీసుకెళ్ళండి. అట్నాలే పోదమ్మా. ఒక్క నిమిషం. కొంచెం సరిగ్గా తిను, సరిగ్గా నిద్రపో. చూడు ఆరోగ్యం ఎట్టా పాడు చేసుకున్నావు. మీ నాయనకి ఇప్పుడు ఏం భయం లేదు. డాక్టర్ గారు చెప్పినారు కదా ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడని. ఇంక ఇబ్బంది ఏం లేదు. నా దిగులంతా గీత గురించి. పాపం అదొక్కటే అన్నింటికీ కష్టపడుతుంది. నేనేం చెయ్యలేకపోతున్నాను, తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. అది తలుచుకుంటేనే బాధేస్తుంది. తనకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం ఎందుకు మానేసినావు? జాయిన్ అయిన ఒక్క రోజుకి ఉద్యోగం మానేసినావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొంచెం కోలుకోగానే వచ్చి పనిలో జాయిన్ అవ్వండి. లేదు, నేనక్కడ పని చెయ్యలేను. అసలు అక్కడ పని చేయనని ఎందుకంత మొండిగా అంటా ఉండవు? నాకిష్టం లేదు. అక్కడ పని చేయడం కరెక్ట్ కాదు. గీత పని చేయడం కూడా నాకిష్టం లేదు. కానీ గీతకి నేను కొన్ని విషయాలు చెప్పలేకే గమ్మునున్నా. ఏమైంది? మనసులో ఏదో దాచుకుని ఆ ఉద్యోగం వద్దంటా ఉండవు అనుకుంటా. ఏం జరిగింది? నిన్నే అడిగేది, ఏమైంది? ఏం లేదు. లేదు, నీ మనసులో ఏదో ఉండదు. అది దాచుకుని ఇట్లా చేస్తా ఉండవు. చెప్పు, ఏమైంది? నాకక్కడ పని చేయడం ఇష్టం లేదు. కనకరత్నం గారు అస్సలు ఇష్టం లేదు. కనకరత్నం గారా? అవును. మాళవిక గారు ఆ కంపెనీలో ఉన్నారని వచ్చి జాయిన్ అయ్యాం. కానీ కనకరత్నం గారు అక్కడ ఉంటే నాకు కోపం వస్తుంది. నేనెక్కడ పని చెయ్యలేను. ఆవిడంత మంచిది కాదు. కాదు, కనకరత్నం గారి గురించి నువ్వెందుకట్టా అనుకుంటా ఉండవు? నేను కొన్ని చెప్పలేను. ఏమైంది? నీకు ఆవిడకి ఏమైనా గొడవ? అసలు ఆవిడసలు ఏం చేసిందో తెలుసా? నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక సతమతమవుతున్నా, బాధపడుతూ ఉన్నా మా అమ్మని పెండ్లి మండపంలో కొట్టింది. ఏంది? అవును, పెండ్లి మండపంలో మా అమ్మ తీసుకొస్తున్న పసుపు పొరపాటున కనకరత్నం గారి మీద పడిందని అందరూ చూస్తుండగా అమ్మను పట్టుకుని కొట్టింది. నేనప్పుడే ఆ విషయం గీతకి చెప్తామనుకున్నా. గీతకి చెప్పుంటే బాగుండేది. ఆవిడంతా తేల్చుండేది. నేను పిరికిదాన్ని కదా, భయం. అందుకే నేనేం చెయ్యలేకపోయాను. అమ్మకి ఎంత అవమానంగా ఉందో తెలుసా? అప్పుడే గీతకు చెప్పొద్దని ప్రామిస్ చేయించుకుంది. అందుకే చెప్పలేకపోయాను. నాకు ఆవిడ ఇష్టం లేదు. ఆవిడ నాకు నచ్చదు. అందుకే నేను పని మానేశాను. గీత అడిగినప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పలేదు. మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. దిగ్గీత,
గతంలో ఎప్పుడూ తాకట్టు పెట్టిన అనుభవం. నేరుగా లోపలికి వచ్చేస్తుండావే, నిలబడు బయట. చూడండి, మీరు మాత్రమే కాదు, నేను కూడా ఈ కంపెనీలో 10% వాటాదారుని. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంది నువ్వు నాకు చెప్పేది? 10% వాటా వాటా అంటా ఏంది? ఆ 10% వాటా ఎంతో చెప్పు. నువ్వు పనిచేసేది కదా, ఆ పనేం అవసరం లేదో. పో బయటికే. అలా మీ ఇష్టానికి పొమ్మనగానే నేను పోవడానికి ఇక్కడ నేనేం పనిదాన్ని కాదు. మేం చట్టబద్ధంగా అగ్రిమెంట్ రాసుకున్నాం. అసలు ఆ మాట మాట్లాడడానికి నీకు కొంచెం కూడా హక్కు లేదు. గీత, ఒక్క నిమిషం. మనం పని మీద వచ్చాం. నువ్వు ఇలా తొందరపడి మాట్లాడితే ఎట్టా? ఏంది మీరేదో సపరేట్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంది విషయం? ఏం లేదన్నా, నేను గీత పని మీదే వచ్చినా. ఆ విషయమే మాట్లాడదామని. ఈ మహారాణి గారికి మాతో ఏం పని పడినాదో. ఈవిడ 10% వాటాదారునని ఎప్పుడు డబ్బా కొట్టుకుంటూ ఉంటాది కదా. దయచేసి నా గురించి వెటకారంగా మాట్లాడడం మానేసేసి కొంచెం మర్యాద ఇవ్వండి. నాకసలే ఆత్మాభిమానం ఎక్కువ. అస్సలు మాట పడను నేను. ఓహో, మాట కూడా పడినంత రోషగత్తెవా నువ్వు? సరే, ఇప్పుడు మాతో ఏం పనిపడింది? ఏం లేదక్కా, తనకి కొంచెం అర్జెంటుగా 2 లక్షల రూపాయలు అప్పు కావాలి. నువ్విస్తావేమోనని. ఏంది 2 లక్షల రూపాయలు అప్పు కావాలా? ఎవరికి పడితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు అప్పిచ్చేస్తామనుకుంటున్నారా? దీని దగ్గర ఏముందని చూసుకుని అంత డబ్బు అప్పిచ్చేస్తాం? 2 లక్షల రూపాయలు అప్పిస్తే వడ్డీ కట్టగలిగే స్తోమత ఉండదా దీనికి? నేను రోషగత్తెనే కాదు, మాట మీద నిలబడే మనిషిని కూడా. పరాయి సొమ్ములకి ఆశపడేదాన్ని అస్సలు కాదు. అయినా నేనే ఉచితంగా అడగలేదు. మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు గనక, నాకు మీ దగ్గర ఇంతకు ముందు తీసుకునే అలవాటు లేదు కనుక మాలవి కాకని తీసుకునొచ్చాను. అవసరం నాది. మీరు వడ్డీకి అప్పిస్తానంటే తీసుకుంటాను. ఏయ్, నీకెవరిస్తారే? నీకు 2 లక్షలు కాదు కదా, 2 రూపాయలు కూడా అప్పివ్వం. ఎలాలే మా ఆగో, ఎంత? 2 లక్షలా? ఓకే, ఆ 2 లక్షలు ఇస్తా. హ్మ్, 2 లక్షలకి వడ్డీ ఎంతో తెలిసినా 5 రూపాయలు. మొదటి నెల సరిగ్గా కట్టకపోతే 2వ నెల నుండి 7 రూపాయలు వడ్డీ. 2వ నెల కూడా వడ్డీ సరిగ్గా కట్టకపోతే అది కాస్త 10 రూపాయలు అవుద్ది. 2 నెలలు దాటి నువ్వు అసలు వడ్డీ కట్టకపోతే వడ్డీ కూడా అసల్లోనే కలిపేస్తా. ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలంటే తీసుకో. తీసుకుంటాను. నో, పత్రాలు తీ బయటికి. ఇదిగో అమ్మాయి, ఇందులో నీ పేరు వివరాలు అన్ని రాయ్. సంతకం పెట్టు. ముందు డబ్బు పెట్టండి. అబ్బు, తెలివితేటలు బాగానే ఉండాయే. పెట్టు. మీ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నా కూడా అవసరానికి ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్. థ్యాంక్స్ అక్కా. దానికి అవసరమంటే డబ్బులు ఇవ్వకుండా ఏడిపించి పంపించాల్సింది పోయి డబ్బులిచ్చి పంపించావేంది నువ్వు? మా నేనిప్పుడు డబ్బులు ఇవ్వకపోతే అది ఇంకో చోట ఎక్కడైనా డబ్బులు తీసుకుని దాని అవసరం తీర్చుకుంటుంది. కానీ
దాని చేత సంతకం పెట్టించుకుని మనమే అప్పిచ్చినామనుకో, దాన్ని జుట్టు మన చేతిలో. తమాష్కి రేయ్, నువ్వు ఈడ ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని యాసాలేసినా నాకంతా ఇట్టే తెలిసిపోతాది. చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని దీన్ని తీసుకుని ఇంటికొచ్చినావు. ఇప్పుడు దొంగ వేషాలేస్తాండావా? ఏయ్ లక్క, ఈడి మీద ఒట్టేసిన సంగతి మర్చిపోయిండావా? అస్సలు మర్చిపోలేదత్తా. చెప్తే ఇదిగో ఈయనే వినడం లేదు. ఈడిట్నే చేస్తా ఉంటే ఇక మాట్లాడకూడదని వట్టేయించుకుంటా. పర్వాలేదా? అమ్మా, అంత పని మాత్రం చేయమాకమ్మా. నేను అసలు లకమా పక్కే పోను. సోషల్ డిస్టెన్సింగ్ లో ఉంటాను. నిన్ను చూస్తే జాలి కలుగుతా ఉండదురా. అందుకేనమ్మా మా ఇద్దరిని కలిపేమ్మా. నిన్ను దీన్ని కలిపేది కష్టం గాని దీనత్త శ్రీలక్ష్మి ఇంకా కట్టాల్సిన బాకీ కట్ల వాయిదాలేస్తా ఉండది. ఇక నాకు ఓపికలే. ఇంకా 2 ఏళ్ళు చూస్తా, లేదంటే మీ ఇద్దరికి తెగ తెంపులు చేసేస్తా. ఆ తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందువు గాని. నువ్వు కానీ ఏలేసావంటే అమ్మ చెప్పేది కాదు, నేనే నీకు విడాకులు ఇచ్చేస్తా. ఇదిగో చూడు, మళ్ళీ ఏలేస్తున్నావు. ఇక్కడ తెగదంపులు చేసేస్తా. రే పద, మే నువ్వు కూడా రామే. ఇదంతా నీ వల్లనే. రే తిరుపతి, అందరు నువ్వు తూరు పిలు. మే, మన ఇంట్లో జనాభా చాలా ఎక్కువగానే అందరిని పేరు పేరున పిలవలేం. ఓ తూరు ఈలై. ఏంటమ్మి ఏలే చంపుతా ఉండవు? నేను మీ మనవడు చెప్తేనే ఈలేసిన. అవునవ్వా, అమ్మ అందరిని పిలవమంది, అందుకే ఏలేసి పిలిచాం. అందరినీ ఇప్పుడు చోటికి చేసినదంటే ఏదో ఫ్యామిలీ కోర్టు సీన్ ఉండదనుకుంటా. ఏమప్పా, ఇప్పుడు ఎవరేం తప్పు చేసినారు, ఎవరికి శిక్ష పడతాదో తెలియట్లేదే. ఇట్ట ఆతిగా మాట్లాడడం మానేసి చెప్పేదినండి. ఏనడం తప్ప మేము చేసేది ఏముంది? ఎల్లుండి ఆదివారం. ఎల్లుండి ఆదివారం అందరికీ తెలుసు కదా. ఈ విషయం చెప్పడానిక అందరిని పిలిచినావా? బావా శని నీ నోట్లోనే నాచి మాడతా ఉండాలి. ఎక్కువగా మాట్లాడుతాండావు. ఆ తర్వాత శిక్ష ఏదైనా పడితే బేరమంటావు. గమ్మునుండా. జీవిత ఖైదు ఎప్పుడో పడిపోయినది, ఇప్పుడు కొత్తగా పడే శిక్ష ఏమంటది చెప్పు. అల్లుడు, నువ్వు కాసేపు గమ్మునుండు. అమ్మా, అసలు అత్తకు కూడా మర్యాద లేకుండా పోయిందా? బాలాజీ, గోవిందం, ఈ ఆదివారం ఎవరు ఏ పనులు పెట్టుకోబాకండి. ముఖ్యంగా పిలిచింది మీ ఇద్దరి కోసం. ఏందమ్మా, మన ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా టూర్కి పోతున్నావా? అసలు నేను పుట్టెరిగిన తర్వాత మన ఫ్యామిలీ టూరే ఇలా. థ్యాంక్స్ అమ్మా, టూర్కి తీసిపోతున్నందుకు. టూర్కి కాదురా, పెండ్లి చూపులకి. నాకు పెళ్లి చూపులా? నాకన్నా ముందు ఉన్నారు కదా. ఈయన పెట్టుకుని నాకు పెళ్లి చూపులు అంటా ఉన్నాంది. ఒరే, నీకు ఇప్పుడెప్పుడే పెళ్ళేదిరా? నీకు టైం ఉండదులే. పెళ్లి చూపులు నడిపోడికి. గోవిందం, ఈ తూరి ఏసా లేకుండా బుద్ధిగా పెళ్లి చూపులకొచ్చి అమ్మాయిని చూసి సరే అని చెప్పు. తాంబూలాలు పుచ్చుకుందాం. ఓ, మీరట ఎన్ని తూర్లు మీటింగ్లు వేసుకున్నా నేను చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు. నన్ను కొనాలి, వదిలేండి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంటావు? ఇంకొక 6 నెలలు, సంవత్సరం తర్వాత చేసుకుంటా. అవునా? అట్నే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. చాలా థ్యాంక్స్ మా, చాలా నాళ్ళకి నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకున్నాను గనకనే చెప్తాండా. నువ్వు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేస్తా. కానీ పెళ్లి చూపులు మాత్రం ఎల్లుండే ఖాయం. నువ్వు అమ్మాయిని చూసి ఓకే చేసిన తర్వాతనే నువ్వెప్పుడు పెండ్లంటే ఆ డేటే ఫిక్స్ చేద్దాం. ఇదేం ఫిట్టింగ్ మా? ఊరే, నువ్వు చెప్పిన మాట నేను విన్నానా? అప్పుడు నువ్వు నా మాట వినాలా? అర్థమైందా? ఆదివారం పెళ్లి చూపులకు పోతాండాం, గుర్తు పెట్టుకోండి. నేను రాను. ఎట్టారావో చూస్తా. అందరూ ఆదివారం రెడీగా ఉండండి. అందరం పెళ్లి చూపులకు పోవాలా?
నాయనా ఏందిదా? తలచినదే జరిగినదా దైవం ఎందులకు. అబే నాకేం తెలియదు, నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుని రెడీగా ఉంటా. క్యాబిన్ లో ఉంటారా? అబ్బా మాట్లాడదామంటే నువ్వు యాడ కసుబూస్తా అంటావో అనుకున్నా. మాట్లాడేదానికి ఇట్ట ఛాన్స్ ఇస్తావు అనుకోలా. థ్యాంక్స్ అమ్మే. రారా కూర్చొని మాట్లాడుకుందాం రా. అసలు ఏమనుకుంటా ఉండవు నువ్వు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతా ఉండవు? నేను మరీ టార్చర్ పెట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళ కనిపిస్తున్నానా? దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఒక అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడకుండా ఇబ్బంది పడుతుంది అంటే అంతటితో వదిలేయాలి. అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? నా మనసులో మాట చెప్దాం అనుకుంటా ఉన్నాను. నువ్వు ఇటు కోపడితే మనసులో మాట గొంతులోనే ఇరుకుపోతా ఉండదు. కొంచెం కూల్గా ఉండబ్బా ప్లీజ్. చూడు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఏంటి నీ ప్రాబ్లం? నీ డబ్బు తీసుకోలేదనా? నాకు నీ సాయం ఏమీ అవసరం లేదు. అయిపోయింది. నువ్వు మాట అన్నావు, అది కూడా పడేశాను. అంతటితోటే మొత్తం అయిపోయింది. ఇంకా నన్ను వదిలేయ్. మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఏదో ఒక మాట మాట్లాడిస్తూ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. అది కాదమ్మీ, నేను మాట్లాడాలి అనుకున్న విషయమే వేరు. ఏంటి? నా మనసులో మాట చెప్పేద్దామనే ఇప్పుడు నీకు మెసేజ్ చేసిన. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసు. ఉండమ్మే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అవునప్పా, నువ్వంటే నాకు ప్రాణం. నేను బతికితే నీతోనే బతకాల. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే నా భార్యవి. నిన్ను తప్ప వేరే ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. లేదు, ఇలా కాదు. ఏందబ్బా, నా మనసులో మాట చెప్తా ఉంటే ఉలుకు పలుకు లేకుండా అట్టుండవు. నేను ఒట్టేసి చెప్తా ఉండా, నేను నిన్ను చాలా ఇష్టపడతా ఉండా. నీతో కలిసి బతకాలనుకుంటుండా. నువ్వు సరేనని చెప్తే మిగతా విషయాలన్నీ నేను పెద్దోళ్ళతో మాట్లాడతా. ఏంటి ఆటలాడుతున్నారా నాతో? ఏమనుకుంటున్నారు నా గురించి? మొదట అల్లరి చేస్తూ నా వెంట పడ్డారు. సరే, ఏదో మాటలతో సరిపెట్టొచ్చు కదా అని మాట్లాడి చెప్తూ వచ్చాను. అయినా నువ్వు మళ్ళీ నా వెంట పడుతూనే ఉన్నావు. నేను కష్టాల్లో ఉంటే పక్కన నిలబడినావు సరే, స్నేహితుడిగా అండగా నిలబడ్డావు అనే ఒక గౌరవం ఉండేది. కానీ నా ఇష్టాలతో పని లేకుండా డబ్బులు పడేస్తే ఇక నేను నీకు అట్రాక్ట్ అయిపోతానని అనుకుని నిన్ను ప్రేమిస్తానని అపోహపడి ఇలా డబ్బులు పడేశావు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటా ఉండావు. గీతా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో కట్టడానికి కారణం నిన్ను ప్రేమ పేరుతో ఆకట్టుకోవాలను, మోసం చేయాలను చేసిన పని కాదు. అది వేరు, ఇది వేరు. అది నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నీ కష్టంలో పాలు పంచుకోవాలనే తపనతో చేసిందే తప్ప నువ్వు అనుకున్నట్టు
ఏదో డబ్బులు చూపిస్తే ఆ డబ్బులకు ఆశపడి లొంగిపోతావను, లేకపోతే ఇంకా వేరే ఏ చెత్త ఆలోచనతోటో నేను అలా చేయలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నా ప్రేమను నువ్వు నిరాకరించినా పర్లేదు గాని ఇట్ట తక్కువ చేసి మాట్లాడబాక. చాలు, కబుర్లు బాగానే చెప్తారు. ఎవడడిగాడు మిమ్మల్ని ప్రేమించమని? నేను నిన్ను అడిగానా? ఇదిగో చూడండి, ప్రేమ పెళ్లి పేరుతోటి నా వెంట పడ్డం కరెక్ట్ కాదు చెప్తా ఉండా. ఇంతటితో ఇదే ఆఖరిగా ఉండాలి. ఇంక నాతో మాట్లాడడం గాని నన్ను చూడటం గాని చెయ్యకండి. గీతా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. చెప్పానా? ఇంతకంటే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. బాగుండదు చెప్తా ఉండా. గీత, గీత, అబ్బాయి లేని తల్లిదండ్రులు బతకడం లేదా? సంతోషంగా లేరా? నీకు పెళ్ళైనంత మాత్రాన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామా? వాళ్ళకే అవసరాలు చూస్తాం. వాళ్ళని పట్టించుకోకుండా ఎట్టుంటామో పట్టించుకుంటాం. నా బాధ గాని నా మనసులో ఉండే ఎమోషన్ గాని మీకెప్పటికీ అర్థం కావు. ఎందుకంటే మీరు మగాళ్ళు, మేం ఆడపిల్లలం. అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మా అప్పాని వదిలేస్తాడా? వదలడు. పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అమ్మా అప్పాలతోనే ఉండాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళని కని పెంచినందుకు వాళ్ళని బిడ్డలాగా చూసుకోవాలని ఆశపడతారా లేదా? అవును, ఖచ్చితంగా ఆశపడతారు. అలాగే అమ్మాయికి కూడా ఉంటుంది. రేపు పెళ్ళైనాక కూడా అమ్మా అప్పాని దగ్గరుంచుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఏ లోటో లేకుండా కాపాడుకోవాలి అని ఉంటుంది. కానీ ఆడోళ్ళం ఏ జన్మలో చేసుకున్న పాపమో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు మారిపోవాలి. లేకపోతే మా పేరు వెనక్కున్న తండ్రి పేరు మారిపోయి భర్త పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత అన్నీ మారిపోతూనే ఉంటాయి. మా చేతుల్లో ఏమీ ఉండదు. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే ఆ ఊళ్ళో వెళ్ళి బ్రతకాలి. భర్త ఏ రంగు చీర కట్టుకోమంటే ఆ చీరే కట్టుకోవాలి. భర్త ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్సే వేసుకోవాలి. అత్తారింటి గడప దాటి అడుగు బయట పెట్టాలంటే అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు మేం అమ్మా అప్పాని ఎలా పట్టించుకోగలం? అబ్బాయితో పాటు తన తల్లిదండ్రులు ఉన్నట్టు నాతో పాటు మా అమ్మ అప్ప కూడా ఒకే ఇంట్లో ఉండాలా. అత్తారిల్లు మా ఇల్లు కలిసి ఉండాలని కోరుకుంటాను. అది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. అందుకని నేను సమాజానికి విరుద్ధంగా ఏదో చేసేయాలనో అలాంటి వారి కోసం వెతికి టైం వృధా చేసుకోవాలనో నేను అనుకోవడం లేదు. ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు గనక నా పెళ్లి తర్వాత మా అమ్మ అప్ప నాతో ఉండలేరు గనక నేనసలు పెళ్లే వద్దనుకుంటున్నాను. అర్థమైందా? నాకు నా జీవితం కంటే మా అమ్మ అప్పనే ముఖ్యం. ఏ గీత, పెళ్ళయ్యాక మీ అమ్మ మీ నాయన నీతో ఉండాలని కోరుకుంటున్నావు అంతే కదా? నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ అమ్మ నాయన మనతోనే ఉంటారు. మనందరం ఒకే ఇంట్లో ఉంటాం. మీ అమ్మ నాయనకి ఏ లోటు రానివ్వను. నువ్వు వాళ్ళని ఎట్ట చూసుకోవాలనుకుంటున్నావో అట్నే చూసుకుందాం. దయచేసి నన్ను కన్విన్స్ చేయడం కోసం నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు. నువ్వు మభ్య పెట్టుకోవద్దు. ప్రాక్టికల్ గా సాధ్యం కానీ ఏ విషయాన్ని నేను నమ్మను, నేను అంగీకరించను. మే ప్లీజ్, నేను అందరిలాంటి కాదు. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ అమ్మ నాయన కూడా మనతోటే ఉంటారు. వాళ్ళని బాగా చూసుకుందాం. దయచేసి ఇంతటితో విడిచిపెట్టేయండి. గీత ప్లీజ్. నేను చెప్పిన కారణం మీరు నమ్మడం లేదా? నా మాటల్లో నిజాయితీ మీకు తెలియడం లేదా? నమ్ముతున్నాను. నీ మాటల్లో నిజాయితీ కూడా నాకు తెలుస్తా ఉండదు. అందుకే చెప్తున్నాను, మీ అమ్మ నాయన్ని కూడా పెళ్ళైన తర్వాత మనతో పాటే ఉంచుకొని వాళ్ళని బాగా చూసుకుందామని. బలమైన కారణం చెప్తే నన్ను డిస్టర్బ్ చెయ్యను అని చెప్పారు. చెప్పాను. మాట మీద నిలబడండి. మీరు నిజాయితీగా ఉండండి. గీతా, గీతా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. ఇంతకన్నా నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. ఫోన్ పెట్టేస్తున్నా. ఏ గీత, గీత ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకే ఒక మాట చెప్తాను. ఏంటి? నువ్వు మీ అమ్మ నాయన గురించి
ఎంత నిజాయితీగా చెప్పావో నేను కూడా అంతే నిజాయితీగా నా మనసులో మాట చెప్తా ఉన్నాను. మన పెళ్లి తర్వాత మీ అమ్మా నాయన్ని చూసుకోవడం మాత్రమే కాదు, నీకు ఒక మంచి స్నేహితుడిగాను మంచి భర్తగానో ఉండి నిన్ను చూసుకుంటానని నేను చెప్పడం లేదు. మీ నాయన నిన్ను ఎట్ట చూసుకుంటాడో నేను కూడా అట్నే చూసుకుంటాను. నేను నీకు భర్తగా ఉండి చూసుకోవాలనుకోవడం లేదు గీత, ఒక తండ్రిలాగా ఉండి చూసుకోవాలనుకుంటున్నాను. ఇదే నా మనసులో ఉండే మాట. నమ్మడం నమ్మకపోవడం ఇంక నీ ఇష్టం. బాయ్. ఆలోచించి రేపు ఒక మంచి నిర్ణయం చెప్తావని ఎదురు చూస్తా ఉంటా. ఇంకా నేను డిస్టర్బ్ చేయను. నీ నిర్ణయం నువ్వే చెప్పాలి. బాయ్. మీ నాయన నిన్ను ఎట్ట చూసుకుంటాడో నేను కూడా అట్నే చూసుకుంటాను. నో, గోవిందాన్ని తప్ప మిగతా వాళ్ళందరూ వద్దు. నాకెట్ట బతకాలం లేదు. బుద్ధి లేకుండా మాట్లాడబాక. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వాడికి అర్థం కావాలా? నయానో భయానో చెప్పి నువ్వెందుకోసం చెప్తున్నావో, ఎవరి కోసం చెప్తున్నావో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి చేసుకోవాలి తప్ప ఇట ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? నేననే కాదు, ఏ కన్న తల్లైనా బిడ్డల మంచి కోరుకుంటుంది. కాని బిడ్డలో కన్న తల్లి ఆలోచనల్ని గాని ఆశల్ని గాని పట్టించుకోరు. ఇప్పుడు కూడా చూసినా అమ్మా, నువ్వు సస్తే ఏంది బతికితే ఏంది అని ఉన్నాడే తప్ప ఒక్క మాట అయినా నాతో మాట్లాడినాడా? అమ్మా అమ్మా అటు మాట్లాడబాకమ్మా. నువ్వు నా వల్లే ఇటు చేసుకున్నావు అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా, ఇటంటి పని చేయబాక. అవునరా, నాకు బతకాలనిపించలా. అందుకే ఓ తూరి పెద్దోడి వల్ల మనసు కష్టపడుండది. సరే, ఇంకా ఇద్దరు కొడుకులుండారు కదా అని మనసుకి సర్ది చెప్పుకుంటా ఉండ. కానీ నువ్వు కూడా అదే పని చేస్తుండవు. ఇక నేనేం చేసేది? అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. అదేరా, నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టడంలా. నీ ఇష్టాలు నీవి, నా ఇష్టం నాది. ఇక నేను నా మాట ఈయనని కొడుకుని తలుచుకుంటూ రోజు సస్తూ బతకలేను. అందుకే ఒకేసారి సత్తాం అనుకుంటా. చెల్లై, మళ్ళీ మళ్ళీ ఆ మాట అనబాక. అంతేగాన్నా, ఈ పూట నన్ను కాపాడినారు, రేపు కూడా నన్ను కాపాడగలరా? నా బిడ్డ నా మాట విననప్పుడు నేను బతికి ప్రయోజనం లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ నేను ఇదే పని చేస్తా, సస్తా. దయచేసి అట్లా మాట్లాడమాక. రై చెప్పరా, చెప్పు. మీ అమ్మకు మాట ఇయ్యి. మీ అమ్మ చెప్పింది వింటానని, మీ అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పు.
రేయ్ మీ అమ్మ కావాలనుకుంటే చెప్పరా. అమ్మా ప్లీజ్ వద్దు, కొంచెం నన్ను అర్థం చేసుకో అమ్మా. ఆడిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆడిష్టం ఆడిది, ఆడి భవిష్యత్తు ఆడిది. నేను బిడ్డని కన్నానే గాని ఆడి భవిష్యత్తు నిర్ణయించే హక్కు నాకేడుండది. ఆడి బతుకు ఆడిని బతకనేయండి. నా సావు నే సస్తా. అమ్మ ప్లీజ్ అమ్మా అట్ట మాట్లాడబాక. అట్టప్పుడు మాటీరా. ఇంత దాకా వచ్చిందంటే రేపు మళ్ళీ ఇట్లాంటి పని చేయదని గ్యారెంటీ లేదు. మాటీరా, దానికి మాట ఇయ్యి ముందు. అమ్మా రేయ్ మేము బతుకుండాలి అనుకుంటే మాట ఇవ్వరా మాటివో. రే అది పిచ్చిదిరా, ఎప్పుడేం చేస్తుందో తెలీదు. రే మాటివరా, మాటిరా, మాటివరా. మాటివరా. నాయనా నా మాట నాయనా.